పెద్ది మూవీ కాంట్రవర్సీ ఇప్పుడు ఒక రేంజ్ లో పెద్దగా మారుతుంది. సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ ని చాలా వల్గర్ గా చూపించారనే పాయింట్ పై టోటల్ ఇండస్ట్రీలో హీరోయిన్లంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తూ వాయిస్ రేస్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇష్యూ పై డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్లతో పాటు కొందరు బాలీవుడ్ బ్యూటీస్ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ హాట్ లిస్ట్ లో వర్స్టైల్ యాక్ట్రెస్ నిత్యా మీనన్ కూడా ఎంట్రీ ఇచ్చేసింది. పెద్ది మూవీలో జాన్వీ కపూర్ క్యారెక్టర్ ని ప్రెజెంట్ చేసిన విధానంపై నిత్యా మీనన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిల్వర్ స్క్రీన్ పై మహిళలను కేవలం ఒక వస్తువులా చూపించడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పింది. ఇంకా ఈ సినిమా చూడనప్పటికీ ఒక ఉమెన్ గా జాన్వీ కపూర్ కి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నానని అనౌన్స్ చేసింది. అంతేకాదు, ఈ ప్రాబ్లం కేవలం సౌత్ ఇండస్ట్రీ మాత్రమే పరిమితం కాలేదని, వరల్డ్ వైడ్ గా ఉన్న సినిమాల్లో ఇది ఒక బిగ్గెస్ట్ ఇష్యూ అని అభిప్రాయపడింది. కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో కొందరు మేకర్స్ హీరోయిన్లను శృతి మించి చూపిస్తున్నారని, ఈ విషయంలో హీరోయిన్లని తమ కంటే కొన్ని బౌండరీస్ సెట్ చేసుకోవాలని ఒక క్రేజీ సజెషన్ ఇచ్చింది. తమను వస్తువులా వాడుకుంటున్నారని డౌట్ వచ్చినా లేదా తమకు ఇష్టం లేకపోయినా హీరోయిన్లు ఖచ్చితంగా నో చెప్పడం అలవాటు చేసుకోవాలని చెప్పింది నిత్యా మీనన్. యాక్చువల్ గా పెద్ది సినిమాలో అచ్చి అమ్మ అనే పాత్రలో జాన్వీ కపూర్ ని చూపించిన కొన్ని సీన్స్ పై తీవ్రమైన అభ్యంతరాలు రావడంతో ఈ రచ్చ స్టార్ట్ అయింది. డైరెక్టర్ బుచ్చిబాబు స్వయంగా రంగంలోకి దిగి అఫీషియల్ గా బేషరతుగా క్షమాపణలు కూడా చెప్పారు. అంతేకాదు, ఈ వివాదాస్పద సీన్స్ కి వెంటనే మార్పులు చేర్పులు చేస్తానని కూడా హామీ ఇచ్చారు. కానీ బుచ్చిబాబు సారీ చెప్పినా సరే ఈ వివాదం మాత్రం అస్సలు తగ్గట్లేదు. తారలు స్పందిస్తూనే ఉన్నారు. మరి సినిమాలలో హీరోయిన్లను గ్లామర్ పేరుతో వస్తువుల్లా చూపించడంపై అండ్ నిత్యా మీనన్ ఇచ్చిన ఈ స్ట్రాంగ్ స్టేట్మెంట్ పై మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? నిజంగానే అలాగే జరుగుతుందా? పెద్ద సినిమాలో అంత ఘోరంగా ఉన్నాయా సన్నివేశాలు? కామెంట్లో చెప్పండి.